నదీ జలాలు చూసినట్లయితే పోతారో ఇప్పుడు కృష్ణానది నీళ్ళని టీఆర్ఎస్ పార్టీ నోట్లో పోసి మళ్ళా బతికించే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఆ ప్రయత్నాలు ఏమి కూడా సఫలమయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని 60 ఏళ్ల ఆంధ్ర దోపిడీ కంటే, ఆంధ్ర పెట్టుబడిదారుల దోపిడీ కంటే దయచేసి మీరు ఒక్కసారి ఒక్క పూట మార్నింగ్ టైంలో సమయం తీసుకొని వస్తే చాలా మంది ప్రజలు సేవ్ చేసుకోవాలి సార్. వినటువంటిది ఎందుకంటే మీ దృష్టికి వచ్చే ఉంటుంది, ఒకసారి విన్నాం. అదేనండి, ఇప్పుడు మనకి ఏంటంటే ఇది వాట్సాప్లో పెద్ద స్కామ్ అవుతుంది. వాట్సాప్ నుంచి మనకి మీకు పార్ట్ టైం చేసుకోవచ్చు ఇంట్లో నుంచి అని ఆడవాళ్ళని దీనిని టార్గెట్ చేసి చెప్తున్నారు అనమాట. ఎలా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్న మేము ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాం కదా మీకు, మల్లన్న గారిని కలుస్తున్నాం లైవ్లో అని. సో ఎంతమంది లైవ్ వీడియో చూశారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ చాలామంది వస్తానని చెప్పేసి మెసేజ్ పెట్టారు. సో మేమైతే లిమిటెడ్ పీపుల్ని మాత్రమే తీసుకెళ్ళగలిగామండి. ఆఫీస్ వచ్చేసి చిన్నగా ఉంటుంది కదా, సో మేము కొంతమందినే తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పాము. సో వాళ్ళకి చెప్పిన తర్వాత మనం పెద్ద గ్యాంగ్తో వెళ్తే మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి మేము ఓన్లీ లిమిటెడ్ పీపుల్ని తీసుకెళ్ళాము. రాని వాళ్ళు ఫీల్ కాకండి ప్లీజ్. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. నెక్స్ట్ టైం ఆపర్చునిటీ కనుక ఉంటే మీకు మళ్ళీ తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో అన్న యూట్యూబ్లో అన్న తెలియజేస్తాను. అండ్ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, అసలు ఈ విషయము పోస్ట్ చేయంగానే ఇట్లా వెళ్తున్నాము మీట్ అయ్యాము అని చెప్పేసి అనగానే చాలామంది ఏమన్నారంటే, మీరు చేసిన తప్పుకి ఎందుకు మల్లన్న గారిని కలుస్తున్నారు, పొలిటీషియన్ ఎందుకు తీసుకొస్తున్నారు మధ్యలో, మల్లన్న ఏం చేస్తారు మీకు, ఆ తప్పు మీది పెట్టుకొని మీరు మీడియాకి వెళ్తే ఏం లాభము అని చెప్పేసి అంటున్నారు. సో గాయస్, ఇక్కడ నేను ఒక్కదాన్ని 5, 10 మంది అయి ఉంటే నేను వదిలేసేదాన్ని. కానీ చాలా వందల మంది ఉన్నారు. మాకు మెసేజెస్ 50+ మెసేజెస్ దాకా వచ్చాయి. స్కామ్ అయింది, మాకు FIR అయింది, మాకు మీ హెల్ప్ కావాలి, సపోర్ట్ కావాలి, మేము కూడా వస్తాం మీతో పాటు అని చెప్పేసి మాకు చాలా మెసేజెస్ వస్తాయి. అందరికీ కూడా రిప్లై ఇచ్చుకుంటూనే వచ్చాము. మ్యాక్సిమం అయితే రిప్లై ఇవ్వలేని వాళ్ళకి మీరు వెయిట్ చేయండి, మేము తొందరలో రిప్లై ఇస్తాము. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల, పెద్దవాళ్ళని వీళ్ళని అందరినీ కలవడం వల్ల మేము లింగోజీ ఫ్యామిలీ ఐడి నుండి కానీ, లియన్ లింగోజీ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ అందుకే రిప్లై ఇవ్వట్లేదు. సో ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. అండ్ మేము దీనికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే అవేర్నెస్ కోసము. తెలుగులో అవేర్నెస్ ఇట్లాంటివి చాలా తక్కువగా ఉన్నాయండి. మేము యాక్చువల్లీ నార్మల్గా న్యూస్ అయితే చూస్తాము అప్పుడప్పుడు, కానీ మాకే తెలియలేదు. న్యూస్ కొంచెం చూసే వాళ్ళకి, రెగ్యులర్గా చూసే వాళ్ళకి అయితే అప్డేట్ ఉంటుంది, కానీ ఇంకా చాలామందికి తెలియాలి. మల్లన్న గారి న్యూస్ అయితే ఇక్కడ హైదరాబాద్లో చాలామంది చూస్తారు. అండ్ ఓవరాల్ ఏపీ అండ్ తెలంగాణలో కూడా చాలామంది చూస్తారు. సో మల్లన్న ఛానల్ ద్వారా అండ్ మల్లన్న ద్వారా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇంకా చాలామందికి తెలియాలి. అండ్ దీని గురించి మాకు ఏమైనా సపోర్ట్ కావాలి, ఇట్లాంటి స్కామ్స్ ఆపేయాలంటే మేము ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, అసలు ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని గురించి మనకి ఇక్కడ మాట్లాడారు అనమాట. సో మేము ఏం మాట్లాడాం అనేది కూడా కొంచెం మీకు ఈ ఛానల్లో వినిపిస్తాము. సో మేము లైవ్కి వెళ్ళింది శనార్థి తెలంగాణ యూట్యూబ్ ఛానల్లో. సో ఈరోజు మార్నింగ్ డేట్ ఎంత ఇవ్వాలి, 12 కదా, 12th February 2024 అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేసి ఉంటుంది చూడండి లైవ్లో. సో లైవ్లో మేము కనిపిస్తాము. అండ్ నెక్స్ట్ అదే లైవ్లో బిట్ మేము ఏదైతే మాట్లాడామో అదే వీళ్ళు సపరేట్గా 24 minutes వీడియో అయితే పోస్ట్ చేశారు. లైవ్ మొత్తం చూడని వాళ్ళు ఈ వీడియో చూడండి. వీడియో కూడా మీకు వాట్సాప్లో ఇలాంటి మెసేజ్ వస్తున్నాయా, ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఇవి జాబ్స్ గురించి అనేసి. ఇంకోటి ఏం చెప్పారంటే, కొంతమంది దీన్ని అపోహపడుతున్నారు, మీరు ఆశతో వెళ్ళారు అంటే. లేదండి, ఇది ఏదైతే క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో ఆ క్రిప్టో కరెన్సీ అంటే రెగ్యులరైజ్ ఏదైతే పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మనకి యాప్స్ అయితే ఉన్నాయో సిమిలర్గా ఉండేటట్టు ఈ ట్రాప్ చేస్తున్నారు. ఇది గూగుల్ రివ్యూస్ అని, ఇన్స్టాగ్రామ్స్ లైక్స్ అని కాదు. ఇది మెయిన్ ఏంటంటే బ్యాక్ స్కామ్ అనమాట. అలా వల వేసి ఇలా జాబ్స్ ఉన్నాయని చెప్పి అలా వలేస్తారు. సో మీరు ఒకసారి వీడియో చూడండి, మీకు ఒక బిట్స్గా చూపిస్తాము. ఫుల్ వీడియో కావాలంటే మీకు వీళ్ళ ఛానల్లో ఉన్నాయి. యాజ్ శ్రావణి చెప్పినట్టు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. ఈ ఫ్యామిలీ ఎందుకు డ్రైన్ చేసి వచ్చింది, మా లాగా ఎవరికి జరగవద్దు అని వచ్చి, అంతే కదా, ఎవరికి జరగకూడదు కదా. సో అక్కడ చెప్పేది మా గురించే అనమాట. సో మేమే ముందుకెళ్ళి మల్లన్న గారిని పర్సనల్గా మీట్ అయ్యి మేము ఇంతమందిని తీసుకొచ్చినందుకు మల్లన్న గారు కూడా కొంచెం అప్రిషియేట్ చేశారనమాట మమ్మల్ని. అండ్ మేము ఈ స్కామ్ని ముందుకు తేవడంతో మల్లన్న గారికి కూడా అర్థమైంది ఏంటంటే, ఇది ఉట్టి మేము ఈరోజు వచ్చిన ఒక 5-6 people మందికి వీళ్ళ స్కామ్ అయిన వాళ్ళే అమౌంట్ ఒక 30 to 40 lakhs అయితే అయ్యింది. అండ్ మళ్ళీ మేము వేరే వాళ్ళ ప్రూఫ్స్ చూపించినాము, అక్కడికి 2 crores దాకా అయ్యింది. సో ఇది చాలా చిన్న స్కామ్ అనేసి అనుకున్నారు, కానీ ఇంత పెద్ద స్కామ్ అని చెప్పి చూసేసరికి మల్లన్న గారు కూడా దాన్ని సీరియస్గా తీసుకొని DGP వాళ్ళకి అండ్ ఆఫ్ కెమెరా కూడా వాళ్ళకి కాల్ చేసి పర్సనల్గా కాల్ చేసి
మళ్ళీ రేపు లైవ్లో పిలవడం అనేది జరిగిందనమాట. వీళ్ళందరూ వచ్చినారు. ఏం జరిగిందంటే వీళ్ళను నమ్మించి సైబర్ లో మోసాలు ఎట్లా జరుగుతా ఉన్నాయి అనేది ఈ ఫ్యామిలీస్ మనకు వివరించడానికి మన దగ్గరకు వచ్చినారు. అయితే సైబర్ క్రైమ్స్ కు సంబంధించినటువంటి అధికారులను కూడా లైన్ లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎట్లా మోసపోయారు, ఏం కథ అనేది. అరే ఎంతసేపు మాట్లాడతాడు ఈయన ఏసీపీ గారు. తీసుకో సైబర్ క్రైమ్స్ తీసుకో. అర్ధగంట ఇక్కడికి ఫోన్లు వస్తున్నాయేమో. అంటే వీళ్ళకి సంబంధించినటువంటిది తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా ఎవరైతే సెల్ ఫోన్లు వాడుతూ ఉన్నారో, ఎవరైతే ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలనే ఆశతోటి ఆ లింకులు ఈ లింకులు క్లిక్ చేస్తా ఉన్నారు. స్వయాన బాధితులే ఇక్కడ ఉన్నారు. 5 లక్షల రూపాయలు పొడగొట్టుకున్నటువంటి వాళ్ళు, ఇంకా ఎవరికి ఇలాంటి జరగకూడదు అని చెప్పి ఒక జంట, మిగతా వాళ్ళు కూడా సేమ్ అలాగనే మోసపోయి ఇంకా విషయం ఏంటంటే ఇప్పటికి కూడా కట్టడానికి రెడీగా ఉన్నారు మళ్ళీ పైసలు. అందులో ఇప్పటికి కూడా అట్లా నమ్మించారు అన్నట్టు. అయితే ఎవరు కూడా మోసపోవద్దని, అసలు ఏం జరిగింది వీళ్ళకి అనేది ఒక్కసారి వివరిస్తాడు. మీ పేరు? సందీప్ అండి. సందీప్, ఒక్కసారి వివరించండి. తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ పోలీసులు మీరు కూడా ఒక్కసారి వినండి వీళ్ళకి జరిగినటువంటిది, ఎందుకంటే మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఒకసారి విందాం. అదేనండి, ఇప్పుడు మాకు ఏంటంటే ఇది వాట్సాప్లో ఒక పెద్ద స్కామ్ అవుతుంది. వాట్సాప్ నుంచి మీకు పార్ట్ టైం చేసుకోవచ్చు ఇంట్లో నుంచి అని ఆడవాళ్ళని వీళ్ళని టార్గెట్ చేసి చెప్తున్నారనమాట. ఎలానంటే మీకు ఇంట్లో ఉండి చాలా తక్కువ టైంనే ఒక రివ్యూస్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఇలాంటి మనకి ఇక్కడ నాది ఫస్ట్ అడిగారండి నన్ను ఎక్స్ప్లెనేషన్ అనేసి, తర్వాత శ్రావణిని కూడా అడిగారు. ఎందుకంటే శ్రావణి కూడా దీంట్లో అసలు ఎవరు పెట్టారు అది అని చెప్పి శ్రావణి కూడా అడిగారు. శ్రావణి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు చూపిస్తాను నేను. అది అదే ఇదే కదా. అంటే వాళ్ళు ఏం చెప్పిండ్రంటే మీరు టాస్క్లు చేయాలి, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు కదా, ఫస్ట్ ఏమో 2000 వేయంగానే 2800 బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసిండ్రు. ఆ నమ్మకంతో నేను 9000 వేసిన. 9000 వేసిన తర్వాత వాళ్ళు 12500 ఇస్తున్నారు ప్రాఫిట్ తోని. తర్వాత దాంట్లోకి పోయినాక ఇప్పుడే స్టార్ట్ అయింది మీ ప్రాసెస్. మీలో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసి ఒక గ్రూప్ లో వేసి మీరు అందరు కలిసి ఒక్క మాట మీద ఉండి హైయెస్ట్ అమౌంట్ ఎవరైతే మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ ఇస్తామని చెప్పి 4 టాస్క్లు ఇచ్చిండ్రు. సో ఇక్కడ మీరు శ్రావణి తప్పు పట్టొద్దు. అంటే 2000 వేయగానే 2800 ఈజీగా వేయలేదు అప్పుడే తినకి. ఎలా అంటే వాళ్ళు అక్కడ ట్రేడింగ్ చేపిస్తారనమాట. క్రిప్టో కరెన్సీలో 2000 వేయించి అక్కడ ఒక 2 మినిట్స్ ఆగాలన్నమాట. బై అప్ బై డౌన్. బై అప్ చేసినప్పుడు ఆ 2 మినిట్స్ బై అప్లోనే ఉందనుకోండి, అప్పుడు వస్తాయి. ఒకవేళ కిందికి పోతే పోయినట్టు 2000 అది విల్లింగ్ చేసి శ్రావణి పెట్టింది. సో 2000 ఎర్న్ చేసినట్టు అనమాట. సో ఇది మీరు ఇక్కడ తప్పుగా పెట్టుకొని మీరు అర్థం కాకుండా పిచ్చిగా కమెంట్లు మాత్రం చూడకండి. ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి అనమాట మీరు. అయితే శ్రావణి కూడా ఇలా అడిగారు. ఫుల్ వీడియో మాకు చెప్తున్నట్టు ఛానల్లో ఉన్నట్టు ఛానల్లో చూపిస్తాను. ఇంకా ఏంటంటే మాతో వచ్చిన వాళ్ళని కూడా మాట్లాడిపించారు పక్కన. వాళ్ళు ఏమన్నారో వినండి. మీరు ఎంత కట్టినాము? 90,000 రూపాయలు కట్టారు. వీళ్ళు మా వీడియో చూసినాక ఆగిపోయి కట్టడం ఆపేసాం. 80,000 కట్టాల్సింది. వీళ్ళ వీడియో సడన్ గా చూసి స్కామ్ అయ్యింది చూసి ఇంకా మేము ఆపేసాము. సో వాళ్ళకి యాక్చువల్లీ 2 days ఏదో అప్డేట్ అని చెప్పి ఆపేశారు వాళ్ళు, లేకపోతే నేను 80,000 కూడా కట్టేసేది. టెలిగ్రామ్ గ్రూప్లలో కానీ ఎక్కడ కానీ మీరు వీడియోకు లైక్ కొట్టాలి, షేర్ చేయాలి, ఇంకేదో చేయాలని అత్యాశకు పోతే ఉన్న పైసలన్నీ పోతాయి. ఇగో వీళ్ళ ఫ్రాడ్ చూసిన తర్వాత ఆమె అలర్ట్ అయ్యి డబ్బులు కట్టలేదు. వీళ్ళు ఆల్రెడీ 5,04,000 రూపాయలు పొడగొట్టుకున్నారు. ఇంకా మీదెంత? 11 లక్షలు పొడగొట్టుకున్నారు. అక్కడ 1 year అయిందట, 11 lakhs పోయినాయి. సో ఇటువంటి వాళ్ళందరి ద్వారా మీకు ఒక చిన్న అవేర్నెస్ కార్యక్రమం రావాలి, ప్రజలంతా అలర్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో చెప్తా ఉన్నాం. దయచేసి ఈ న్యూస్ చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ఆన్లైన్ లో ట్రేడింగ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మీ ఇంట్లో మీ హౌస్ వైఫ్స్ కూడా అడుగుతూ ఉంటారు, మీ ఇంట్లో బిజినెస్ చేస్తా నాకు డబ్బులు ఇవ్వండి అది అని అడుగుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితిలో ఇవ్వకండి. ఈ వీడియోలు చూపించండి. చూసారు కదండి, మీరు కంప్లీట్ వీడియో దాంట్లో చూడండి. నేను దీంట్లో ఓన్లీ కొన్ని పార్ట్స్ మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నాను, ఎవరు ఏం మాట్లాడమని చెప్పేసి. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మేము ఇవాళ వెళ్ళడానికి ఇంకో కారణం ఏంటంటే, మేము ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసాం. మాకు ఎగ్జాక్ట్గా ఈ రోజుకి
1 వీక్ అయితే అయ్యింది. కానీ 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు. చాలామందికి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి మనీ హోల్డ్ అయ్యి మనీ రాకుండా ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవ్వాలి, వాళ్ళందరికీ కూడా సపోర్ట్ రావాలి. హోల్డ్ అయిన అమౌంట్ అన్న అట్లీస్ట్ వాళ్ళు కట్టిన దాంట్లో 6 lakhsలో 3 lakhs హోల్డ్ అయిన వాళ్ళు, 11 lakhsలో 4 lakhs హోల్డ్ అయిన వాళ్ళు, 10,000 హోల్డ్ అయిన వాళ్ళు, అట్లా వాళ్ళకి అమౌంట్ రిటర్న్ అవ్వడానికి మేమైతే ట్రై చేస్తున్నాము. అండ్ ఇంకా మేము హయ్యర్ అఫీషియల్స్ని కలిసి మాట్లాడడానికి కూడా ట్రై చేస్తున్నాము. సో ఇది అంటే మేము అవేర్నెస్ వీడియో చేసింది. సో బివేర్ ఆఫ్ టెలిగ్రామ్ పార్ట్ టైం జాబ్స్ అండ్ వాట్సాప్ గ్రూప్ ఆల్ స్కామ్ జాబ్స్ అనమాట. సో ఎవరైనా కానీ మనకి ఈ నంబర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నంబర్స్ అనేవి కూడా మనము షాపింగ్ మాల్స్ దగ్గర కానీ డీమార్ట్ అట్లాంటి వాటి దగ్గర మనకి కూపన్స్ ఇస్తాము, గిఫ్ట్స్ ఇస్తామని చెప్పేసి మన నంబర్లన్నీ తీసుకుంటారనమాట. సో ఆ నంబర్లన్నీ కూడా ఇట్లా ఫ్రాడ్ వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్ కొనుక్కొని ఇట్లాంటివి మోసాలు అనేవి చేస్తూ ఉంటారనమాట. మన డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మన ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్నిటికీ లింక్ అయిపోతుంది కాబట్టి ఒక నంబర్తో అన్నీ తేల్చేసుకునేటట్టు ఉంది. సో అందరు ముదుర్లు అయిపోయినారనమాట. ఇప్పుడు అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయి. అందుకే మీ ఫోన్ నంబర్ అనేది చాలా ప్రైవేటు. ఎవరన్నా మీ ఫోన్ వచ్చి మేము ఫోన్ చేసుకుంటాము అని చెప్పేసి మీ ఫోన్కి ఏదన్నా ఇట్లా మేము మా వాళ్ళకి చేసుకుంటాము అని చెప్పి ఓటీపీ, మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో కూడా చూసారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది దాని మీద వీడియోస్ చేశారు. సో అట్లా ఓటీపీ రావడం కానీ అట్లాంటి అసలు మీరు మీ చేతిలో ఉన్న ఫోన్ పక్కన వాళ్ళకి ఇవ్వకండి. మీ నంబర్ కూడా అన్నోన్ పర్సన్స్తో షేర్ చేసుకోకండి. ఏదో గిఫ్ట్ వస్తుంది కదా అనే ఆశతోని మాత్రం అక్కడ ఇచ్చేవాళ్ళు 400 కప్ సాసర్ సెట్ ఇస్తారనమాట. మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళిండ్రు. అది ఎలా ఉంటుంది ఆ ప్రోగ్రామ్ అంతా కూడా నాకు తెలుసు, నేను చూసినాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. టీ కప్ సాసర్ సెట్ కానీ ఐస్ క్రీమ్ సెట్ అది ఒక 400 ఉంటుంది. ఆ 400 గిఫ్ట్ కోసం మనం దాంట్లో మన నంబర్ ఇచ్చి దాంట్లో వెళ్ళి ఆ గిఫ్ట్ కోసం మనము ఆ ట్యాంక్ మ్యాన్ దగ్గర ఆఫీస్కి రమ్మంటారు అనమాట. అక్కడికి వెళ్ళి మీటింగ్ అటెండ్ అయ్యి వాళ్ళ కూపన్స్ తీసుకొని ఆ గిఫ్ట్ తీసుకునే లోపల మన నంబర్స్ అన్నీ కూడా వాళ్ళు అన్నీ సెల్ చేసుకొని ఇట్లా మనకి వాట్సాప్ పార్ట్ టైం జాబ్లు అని చెప్పి, టెలిగ్రామ్ జాబ్లు అని చెప్పి స్కామ్వి లింకులు అవి ఇవి అన్నీ పంపించి మమ్మల్ని మనలందరినీ ఇట్లా మోసం చేస్తారనమాట. సో కొంచెము చదువుకున్న వాళ్ళైనా లేని వాళ్ళైనా కొంచెం అయితే అవేర్నెస్ ఉండాలని చెప్పేసి మేము ఈ వీడియో చేస్తున్నాము. సో చదువుకోలేని వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే టచ్ నేర్చుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు. మా డాడీ ఉన్నాడు, ఇప్పుడు మా డాడీ యూజ్ చేస్తాడు, ఏదైనా వాట్సాప్లో ఏదైనా వచ్చిందంటే క్లిక్ చేసేస్తారు. సో మీ పేరెంట్స్కి అయినా మీరు చెప్పండి, స్టూడెంట్స్ ఎవరైనా పిల్లలు ఎవరైనా చూస్తున్నట్టయితే వచ్చిన లింకులు ఏవి కూడా ఓపెన్ చేయొద్దు, ఫోన్ ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి అవేర్నెస్ అనేది పెంచండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే, మీకు ఏదైనా అవ్వట్లేదు అనేసి అంటే కనుక మీ సపోర్ట్ కావాలి అనేసి అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మాకు తోచినంత సపోర్ట్ అయితే మేము చేస్తాము, మేము చేయగలిగినంతనే మేము చేస్తామండి. మేమేదో పెద్ద సెలబ్రిటీస్ పెద్ద దాంట్లో లేం కదా, మేము కూడా ఆల్రెడీ లాస్ అయిన వాళ్ళమే, అదొకటి గుర్తుంచుకోండి. మాలాగా చాలామంది ఉన్నారని మాత్రమే మేము అవేర్నెస్ కోసం ఇంత పోరాడుతున్నాము. సో అంతకు మించి మేము ఇంకా ఏమైనా చేయగలిగేది ఉంటే చేస్తాం, కానీ మా వల్ల అయినంత మాత్రమే చేస్తామండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది నేను ఖచ్చితంగా ఇది ఒక వేరే లెవెల్కి తీసుకెళ్ళాలి. ఎందుకు తెలుసా, రేపు పొద్దున ఇంకో స్కామ్స్ ఎలా వస్తాయంటే మనకు తెలియకుండానే మన బ్యాంకులో నుంచి డబ్బులు ఖాళీ అయిపోతాయి. అప్పుడు ఏంటి అనేది అంటే స్కామర్స్ అంత విపరీతంగా మన ఉన్న లాస్ని, లూప్ హోల్స్ని వాడుకుంటూ చేస్తున్నారు. ఇవన్నీ మీకు ఫ్యూచర్లో రిలీవ్ అవుతాయి. మా ఛానల్స్ ఏదైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా దారుణమైన న్యూస్లు మాకు తెలుస్తున్నాయి, అది మీతో షేర్ చేస్తాం. ఫస్ట్ ఇది ఒక 1 by 1 సెట్ మేము ఫస్ట్ చేయాలని, ఎందుకు ఇలా ఇనిషియేట్ తీసుకుంటున్నాం, ఎందుకు వీళ్ళని కలుస్తున్నాం అనేది మీకు ఫ్యూచర్లో క్లియర్ పిక్చర్గా అర్థమైపోతుంది. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేసిన వాళ్ళైతే ఎక్కడా నిరాశ పడరనమాట. అరే సందీప్ అండ్ శ్రావణి ఇంత మంచి పని చేస్తున్నారా అని మీరు మమ్మల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు అన్నది కదా శ్రావణి మనల్ని ఆ గిఫ్ట్ కోసం అనేది, ఇప్పుడు అలాంటి అందులో పనిచేసే వాళ్ళు ఫీల్ అయ్యి కమెంట్ కూడా పెట్టొచ్చు, అంటే వేరే ఐడీస్ నుంచి కానీ ఏదైనా పెట్టవచ్చు. మేము దేనికి భయపడమండి, ఇప్పుడు కమెంట్స్కి భయపడే రోజులు పోయాయి. ఇంకా మేము ఇప్పుడు దీనికి ముందు వెళ్తూనే ఉండాలి, తీసుకువెళ్తూనే ఉండాలి. సో మీరు అనుకోవచ్చు, అరే మాకు ఇప్పుడు ఏం లాస్ కాలేదు కదా, మేమెందుకు దీంట్లో పెట్టాలి, లాస్ ఎన్రోల్ చేసుకుంటారు అని అంటే రేపు పొద్దున మీ వాళ్ళు ఎవరో ఒకరు లాస్ అవుతారు దీంట్లో. అప్పుడు మీరు చేతులు కాలినాక ఆకులు పట్టుకునే కన్నా ఇప్పుడే మనం దీన్ని ఆపితే, మేము ఏమనుకున్నామంటే మా డబ్బులు వస్తాయా రావా మేము ఫైట్ చేస్తే కానీ దీని సిస్టమ్ని ఆపాలి, మోసంని. నా అక్క చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు అని చెప్పి నేను దీన్ని ఆపాలని చూసామన్నమాట. సో
అయితే మనది మనం సపోర్ట్ చేసుకుందామండి ప్లీజ్. ఇది సపోర్ట్ చేయండి, ఎందుకంటే రేపు పొద్దున అన్ని బ్యాంక్ అకౌంట్స్ దీంట్లో అమాయకులను ఇరికించి మరీ స్కామ్ చేస్తున్నారు. ఇది బయటికి రావాలి అని అంటే వ్యవస్థ చాలా మారాలండి. సో ఈ వ్యవస్థ మన నుంచే మారుతుంది. ఒక ఓటేసి మనం ఎలా మారుస్తున్నామో ఇలాంటి పనులు కూడా చేసి మన సమాజాన్ని మనం మెరుగుపరుచుకుందాం. ప్లీజ్ గాయస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. శ్రావణి చెప్పినట్టు ఎక్కడ నంబర్ షేర్ చేయకండి. మనం చాలా జాగ్రత్తగా ఉందాము, ఎందుకంటే ఇది చాలా వెళ్తుంది. కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, రేపటి లైవ్ కూడా చూడండి ప్లీజ్. ఎవరైతే మాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి, మేము కంప్లైంట్ కూడా చేయలేదు, మాకు 6 months అయిపోయింది అని మాకు చాలామంది మెసేజ్ పెడుతున్నారు. మేడం అండ్ సర్స్ ప్లీజ్, నేను రెస్పెక్ట్తో చెప్తున్నాను మీకు, మీరు కంప్లైంట్ చేస్తే కానీ ఏది అవ్వదు. కంప్లైంట్ చేస్తేనే ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నారని తెలుస్తుంది. మీరు కంప్లైంట్ చేయండి, మీకు ఏదో పేరు పోతుంది, మా ఫ్యామిలీలో తెలియదు, మా ఫ్యామిలీలో తెలిస్తే నా వాల్యూ పోతుంది, నన్ను కొడతారు, తిడతారు, నన్ను చంపేస్తారు అని అంటే బయటికి రండి, చెప్పండి. మీరు బయటికి వచ్చి కంప్లైంట్ చేయాలండి, చెప్పండి ఎవరికన్నా. ఎందుకంటే రేపు పొద్దున మీరు ఎవరైతే మీ స్కామ్స్లలో ఉన్నారో మీ అకౌంట్లు కూడా బ్లాక్ అయ్యి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలిసాయంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మీరందరూ తెలియకుండానే కేసులో ఇరుక్కుంటారు. అంతకు ముందే మనం ముందు వెళ్దాం. ఇది మన తప్పు లేదు, తప్పు లేకుండా ముందే మనం అప్రోచ్ అయ్యామనుకోండి బాగుంటుంది. వాళ్ళు ఇదంతా ఆ స్కామ్లో మనం కూడా ఉన్నామేమో అని మనం ఇరికేదాకా వెళ్ళారంటే ఇది కాదు. ముందు మనం కంప్లైంట్ ఇచ్చేస్తే మనం అట్లయినా సేఫ్గా ఉంటాం. నెక్స్ట్ లెవెల్ అదే అవబోతుంది. వాళ్ళు స్కామర్స్ అంతా అందరినీ ఇరికించాలని చూస్తున్నారు, పెద్ద స్కామ్ ప్లాన్ చేస్తున్నారు. సో ప్లీజ్ గైస్, సపోర్ట్ us. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్. బాయ్. శరణార్థులు.